ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కాలంలో కూడా ప్రభు సన్నిధిలో మనం దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా ప్రభు మనకిచ్చిన గొప్ప కొరకు దేవుని స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. I greet you everyone in the name of Jesus Christ of Nazareth. Today also this is great day God has given us. అద్భుతమైన దినం, గొప్ప దినం దేవుడు మనకిచ్చాడు. Let us make a joyful noise in it. Let us invite Holy Spirit. Let us invite miracles, wonders, healings, and newness of God, holiness of God, righteousness of God. Hallelujah. ఈ సమయంలో మనందరం కలిసి దేవుని స్తుతించుదాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన నూతనత్వం, నూతన శక్తి, బలము, అభిషేకము టుడే ఆల్సో. హల్లెలూయా. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఘనమైన శక్తిగల నామానికి స్తోత్రాలు, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, ఉన్నతమైన నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు ప్రభువా, మా యొక్క హృదయంలో మంత్రంగాల్లో నివసిస్తున్న దేవుడు ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, చనిపోయి సమాచేయబడి తిరిగి 3వ దినాన లేచినటువంటి దేవుడు, 40 దినాలు ఈ భూమి మీద సంచరించిన దేవుడు, ఈ దినం కూడా ప్రభా నీలో ఆనందించినట్లుగా, నేను స్తుతించినట్లుగా, నేను ఘనపరిచినట్లుగా, నేను మహిమపరిచినట్లుగా నీ సన్నిధిని మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. We invite thy holy presence, God. Holy Spirit, God, fill our hearts, fill our minds, souls, spirits, and strengthen us, God. Heal the broken heart, Jesus. Heal the sick bodies, God. Heal the towns and cities and countries, God. Hallelujah. Villages, God. Everywhere, Jesus, sickness taking place, corona viral infections taking place. We are praising, we are praying, we are glorifying your holy name, God. అద్భుతమైన నీ సన్నిధి ప్రభా, అద్భుతమైన నీ కాపుదల, అద్భుతమైనటువంటి నీ దివ్య సన్నిధిని కుమ్మరించండి ప్రభా, దివ్య శక్తిని కుమ్మరించండి ప్రభా. Pour out your power, God, to overcome every evil one. We command every spirit of evil and darkness and every spirit of sickness and every spirit of, Lord God, diseases and infirmities in the name of Jesus. We command them to leave people, to leave bodies, Jesus, to leave every home, house, Jesus, every country in the name of Jesus. Demonic spirits, evil spirits, the spirit of infirmities in the name of Jesus. Hallelujah. Pestilences, the spirit of pestilences in the name of Jesus. We command and we destroy. సాతాను శక్తులు, దైవ శక్తులు, చీకటి శక్తులు అన్నిటినీ యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. రోగాలు, వ్యాధులు, బలహీనతలు, అనారోగ్యము, అపవిత్రత, అవినీతి, అక్రమము, దౌర్జన్యము, బలత్కారం అన్నీ కూడా కొట్టివేయబడును గాక, విడుదల కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలను ఆహ్వానిస్తూ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాతో, మాతో, అందరితో మాట్లాడి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య శక్తి గల నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పిల్లారా. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ విత్ us. ఓకే, ప్రతిరోజు కూడా నేను మీతో పంచుకుంటూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మన మధ్యలో మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో చెబుతున్నటువంటి మాటలు, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించినట్లుగా ఈ రాత్రి కాలంలో కూడా tonight also God is going to speak with us. Hallelujah.
marvelous things, wonderful things, powerful things he is going to speak with us. ఇదేనో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు పిల్లారా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాకు తెలియదు కానీ బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ యూ అండ్ విత్ మీ. ప్రైజ్ ద లార్డ్. సో నువ్వు సిద్ధంగా ఉంటే నీతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, అభివృద్ధి చెందుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, స్వస్థత పొందుతావు. హల్లెలూయా. When you are standing uprightly in the presence of God and righteous of Jesus Christ, you will see victory, you will see success, you will see healing and God's presence in our life. Praise the Lord. Yes. ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ మనకు కావాలని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. Every day we need the power of God. ఈరోజు కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4, 3, 4, 8 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. టుడే ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఫర్ యూ యాక్ట్స్ చాప్టర్ 1 verse 3, 4, 8. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. సజీవునిగా కనపరుచుకొనెను. The word of God tells us he revealed himself or proved himself, to whom also he showed himself alive after his passion by many infallible proofs. Fallible proofs, being seen of them 40 days, and speaking of the things pertaining to the kingdom of God. Praise the Lord. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించిన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. And being assembled together with them, commanded them that they should not depart from Jerusalem, but wait for the promise of the Father, which saith he, ye have heard of me. Praise the Lord. Okay, పిల్లరా, యేసు ప్రభువారు 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడని నేను ప్రతిరోజు చెబుతా ఉన్నాను. Jesus was 40 days after his resurrection. Hallelujah. He was 40 days on this earth. ఓకే, దేవుని రాజ్య విషయాలు చెబుతూ ఆయన ఏమన్నాడంటే, మీరు కనిపెట్టుకొని ఉండండి, మీరు శక్తిని పొందే వరకు కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా. యెరూషలేమును విడిచిపెట్టొద్దు. ముందు మీ స్థలాన్ని, ప్రార్థన సమయాన్ని ఆధ్యాత్మిక రీతిలో మీరు దేవుని దగ్గర నుండి నింపబడేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అని దేవుని వాక్యం చెబుతా ఉంటున్నారు. శక్తిని పొందే వరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 8వ వచనం చెబుతా ఉంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు అన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. బట్ ye shall receive power after the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. Praise the Lord. కొన్నిసార్లు ఓవల్స్ వచ్చినప్పుడు ది ఎర్త్ అని కూడా అనొచ్చు అనేది నేను విన్నాను. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా దా అని అంటారు, ది అనరు. ది ఎక్కువ అనకూడదు. సో మన ఇండియాలో ది అని కూడా పిలుస్తాం కొన్నిసార్లు. కానీ ఓవల్స్ వచ్చినప్పుడు ఈ వచ్చింది కాబట్టి. ఓకే, ఎనీహౌ, దేవుని స్తోత్రం. సో ఆత్మతో నింపబడితేనే మన సాక్షులుగా ఉంటాం. ఆత్మ నింపబడితే ప్రభావితంగా ఉంటాం. ఆత్మతో నింపబడితే శక్తివంతులుగా ఉంటాం. ఆత్మతో నింపబడితే అన్నిటిని జయిస్తాం. వెన్ యూ రిసీవ్ హోలీ స్పిరిట్, యూ విల్ రిసీవ్ ద పవర్. హల్లెలూయా. యూ విల్ బీ ఫిల్డ్ విత్ ద పవర్. వెన్ యూ రిసీవ్ ద పవర్, బీ ఫిల్డ్ విత్ ద పవర్, యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్.
పేదరికాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, వ్యాకులాన్ని, నిరుత్సాహాన్ని, కృంగుబాటుతనాన్ని, అక్రమాన్ని, అవిధేయతను, మోసాన్ని, అవినీతిని అన్నిటినీ జయిస్తాం పిల్లారా. రోగములు, వ్యాధులు, శాపాలు, నష్టాలు, కష్టాలు ఏది కూడా నిన్ను ఏమి కూడా చేయలేదు. ఏది కూడా ఎంత మాత్రం నీకు ఏ హాని చేయదని ప్రభు చెప్పాడు. శక్తులన్నిటిపై నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఐఎమ్ గివింగ్ యూ పవర్ ఆన్ ఎవ్రీ పవర్ ఆఫ్ ద డెవిల్. అన్ని శక్తుల మీద అధికారం. అందుకే భూమి మీదను పరలోకంలో నాకు సర్వాధికారం కలదన్నాడు ప్రభు వారు. హీ హ్యాస్ అథారిటీ అండ్ హీ విల్ గివ్ ద అథారిటీ టు యూ. హల్లెలూయా. వాక్యములో రెండు పిల్లారా, పరిశుద్ధాత్మని గురించి ఒక వాక్యాన్ని ఇదేనో మీరు చదివించాలని నేను ఆశపడుతున్నాను. అసలు పరిశుద్ధాత్ముడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాలు అనేకమైనటువంటి మనకు దేవుని వాక్యంలో నుండి తెలియజేయబడతామని ఇదేనో కొన్ని వాక్యాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములు ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చలేవు. పేతురుకు దేవుడు బయలుపరిచాడు. మన హృదయంలో ఉన్నటువంటి రహస్యాలన్నిటిని చూచేవాడు మన దేవుడు. మనం అబద్ధం ఆడుతున్నా, మనం మరి సత్యం చెబుతున్నా, నిజం చెబుతున్నా అన్ని చూస్తున్నాడు. మనం ఎక్కడ ఏ తప్పు చేస్తున్నామో చూస్తున్నాడు. ఆయనకంట నేను పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉండవు, నేను భూదిగంతాల్లోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉండవు, నేను ఎక్కడికి వెళితే నువ్వు అక్కడ ఉంటావు అంటాడు దావీదు భక్తుడు. తెలియని రహస్యమైనటువంటి స్థలాల్లో నువ్వు ఎక్కడున్నా కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే నీ లోపల ఒక చిప్ ఉన్నట్లుగా దేవుని ఆత్మ ఉంది. దేవుని యొక్క సృష్టి నీవు. హల్లెలూయా. చిప్పు పెడితే ఎక్కడికైనా కానీ తెలిసిపోయింది అంట. చూడండి, అన్నీ తెలిసిపోతాయి ఆత్మ కదలికలన్నీ. అట్లానే దేవుడు మనకంటే గొప్పడు. ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నాడు మానవుడు, కానీ దేవుడు ఎప్పుడూ కనుక్కున్నాడు. సో పిల్లారా, మన హృదయాన్ని మన అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు. దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను యోహాను సువార్త 14:16 ప్రకారంగా యేసు క్రీస్తు వారు మనకిచ్చారు. అక్కడ చెబుతా ఉంది, జాన్స్ గాస్పెల్ 14:16, I will ask the Father and he will give you another counselor to be with you forever. ఎల్లప్పుడు మీతో ఉండటానికి ఆదరణకర్తను ఇస్తాడు తండ్రి. నేను తండ్రిని అడుగుతాను. యేసుక్రీస్తు వారు తండ్రిని అడిగి తండ్రి యొద్ద నుండి యేసు నామములో యేసు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఎల్లప్పుడూ ఉంటాడు. ఫర్ ఎవర్, బీ విత్ యూ ఫర్ ఎవర్. పరిశుద్ధాత్ముడు ఎవరయ్యానంటే మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ, ఐ టెల్ యూ ద ట్రూత్, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ దట్ ఐ ఆమ్ గోయింగ్ అవే. అన్లెస్ ఐ గో అవే ద కౌన్సిలర్ విల్ నాట్ కమ్ టు యూ, బట్ ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ హిమ్ టు యూ. నేను వెళితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అంటే యేసు క్రీస్తు ద్వారా పంపబడినటువంటి వాడని మీరు గుర్తించాలి పిల్లరా. చాలా మంది పరిశుద్ధాత్మను నమ్మరు, పరిశుద్ధాత్మను అంగీకరించరు, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడటానికి ఇష్టపడరు, పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవటానికి ఇష్టపడరు. అవన్నీ అపోస్తలుల కాలంలో నేను అంటారు. కాదు, నేను చాలాసార్లు చదివి వినిపించాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనకి, మన పిల్లలకి, తరతరాలకి, యుగ యుగాలు, జగజగాల భూమి ఉన్నంత వరకు, యేసుక్రీస్తు రాకడ వరకు పరిశుద్ధాత్మను మనతో ఉంటాడు. ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్ముడు ఎవరై అంటే దేవుడు. ఆయన కూడా పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. బట్ పీటర్ సెడ్, అననీయాస్, వై hath Satan filled thin heart to lay to the Holy Ghost and to keep back part of the price of the land?
Whence it remained, was it not thine own? And after it was sold, was it not thine own power? Why hast thou conceived this thing in thy heart? Thou hast not laid unto man, but unto God. Thou hast laid unto men, but unto God. పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకి మారు మనసునిస్తాడని, పరిశుద్ధాత్ముడు మనలో నూతన కార్యం జరిగిస్తాడని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38 Acts chapter 2 verse 38 and 39 also we can see Holy Spirit gives us repentance. Hallelujah. Gives us newness. Praise the Lord. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్తే పిల్లరా, ఇలాగా పరిశుద్ధాత్మను గురించి దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, ఈజ్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్, ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈజ్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అండ్ కంఫర్టర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అండ్ కౌన్సిలర్, ఆదరణకర్త అని మన యొక్క తెలుగు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయబడుతూ ఉంది పిల్లరా. Holy Ghost is eternal and infinite. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. Hebrews chapter 9 verse 14. Let us read Hebrews chapter 9 verse 14. 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన నిత్యుడగు ఆత్మ ద్వారా, నేను చెప్పాను నిన్న, యేసుక్రీస్తు పుట్టుక దగ్గర నుండి పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు అని మరియా తల్లి అయినటువంటి మరియతో చెప్పిన మాటలు. జీసస్ బార్న్ బై ద హోలీ స్పిరిట్ పవర్. ప్రైజ్ ద లార్డ్. సో హియర్ ఇన్ Hebrews we can see నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హౌ మచ్ మోర్ షాల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హూ త్రూ ద ఎటర్నల్ స్పిరిట్ ఆఫర్డ్, త్రూ ద ఎటర్నల్ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని చెప్పొచ్చు, పరిశుద్ధాత్మ చెప్పొచ్చు. ద స్పిరిట్, నేను చెప్పాను కదా, స్పిరిట్, హోలీ స్పిరిట్ అండ్ స్పిరిట్గా కూడా పిలువబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఆయన నిత్యుడు, నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. హోలీ స్పిరిట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇన్ఫినిట్. ప్రైజ్ ద లార్డ్. హోలీ స్పిరిట్ ఈస్ ఆల్ నోయింగ్, omniscient, omniscient. ప్రైజ్ ద లార్డ్. 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians chapter 2 verse 11. అలాగే ఆల్వేస్ ప్రెజెంట్, హోలీ స్పిరిట్ ఈస్ ఆల్వేస్ ప్రెజెంట్, ఓమ్నిప్రెజెంట్. Psalms 139 and 7. ఈ వాక్యాలు మనం చదువుదాం. ఒకసారి మీకు చదివినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఓకే. For whom among men knows the thoughts of a man except the man's spirit within him? In the same way, no one knows the thoughts of God except the Spirit of God. దేవుని ఆత్మ తప్ప ఎవ్వరు కూడా తెలుసుకోలేరు పిల్లరా దేవుని కార్యాలని. కాబట్టి దేవుని ఆత్మ మన లోపల ఉండి దేవుని కార్యాలని, దేవుని హృదయాన్ని, దేవుని మనస్సుని, దేవుని అంతరంగాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. దేవుని గొప్ప కార్యాలని, ధననిధులు, మరుగైన ధననిధులన్నీ బయటికి రావాలంటే, నీ కొట్లు నింపబడాలంటే, నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు అభివృద్ధికరంగా గొప్పగా ఉండాలంటే, ఇఫ్ యూ వుడ్ లైక్ గ్రేట్ అండ్ పవర్ఫుల్ awesome life on this earth, you must be filled with the Holy Ghost. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మని మన జీవితంలోనికి ఆహ్వానించాలి పిల్లరా. అదే యేసు ప్రభు చెబుతూ ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రాముఖ్యమైనటువంటి మాటలు అవే చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మీరు ఎదురు చూడండి, మీరు వేచి ఉండండి అని చెబుతున్నాడు. ఎవ్రీ డే
ప్రతిరోజు దేవుని బిడ్డ దేవుని పైన దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడాలి పిల్లరా. దేవుని కొరకు ఆకలి కొనాలి, దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని అభిషేకం కొరకు, దేవుని స్వరం వినటానికి, దేవుని మాట వినటానికి ఎదురు చూస్తూ ఉండాలి. వీ మస్ట్ వెయిట్ ఫర్ గాడ్ అండ్ ఫర్ హిజ్ వర్డ్, ఫర్ హిజ్ ప్రెసెన్స్, అనాయింటింగ్, టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. కీర్తన 139వ కీర్తన. ఈజ్ నాట్ ఓన్లీ ఆల్ నోయింగ్, omniscient, but he is always present, omnipresent. Where can I go from your spirit? Where can I flee from your presence? నేను ఎక్కడికి వెళ్ళగలను చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఎక్కడికి వెళ్ళగలను? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీతో ఉంటాడు. నీకు మరుగై ఉంది అనుకుంటున్నావేమో. రహస్యంగా రూములో చేస్తున్నటువంటి తప్పిదాలని దేవుడు చూస్తున్నాడు. రహస్యంగా నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ తలలో ఆలోచిస్తున్న ఆలోచనల్ని, ఇష్టాలన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ తప్పు చేసేవో, నువ్వు ఎక్కడ తప్పుగా మాట్లాడేవో, ఎవరితో తప్పుగా మాట్లాడేవో, ఎవరితో తప్పు చేసేవో అన్నీ చూస్తున్నాడు. ఎక్కడ అబద్ధం ఆడేవో అన్నీ చూస్తున్నాడు. ఇందా చదువుకున్నాం కదా, నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడుతున్న పేతురికి ఎలాగ తెలుసు? వాళ్ళు అనుకున్నారు మా హృదయంలో ఉంది కదా, మేమే భార్య భర్తలు ఏకీవించారు తప్పు చేయటానికి. ఈ దినాల్లో భార్య భర్తలు బాగా ఏకీవిస్తున్నారు తప్పులు చేయటానికి, మోసాలు చేయటానికి, అబద్ధాలు ఆడటానికి. సేవకులు కూడా భార్యాభర్తలు, విశ్వాసులే కాదు సేవకులు కూడా భార్యాభర్తలు ఏకీపిస్తున్నారు మోసాలు చేయటానికి, తప్పులు చేయటానికి. అట్లానే భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నారు. మోసాలు చేస్తూ ఎక్కడెక్కడో వారు తప్పులు చేసి వస్తూ ఉన్నారు. నీ తప్పిదాల్ని, నీ బలహీనతల్ని, నీ స్థలాల్ని, స్థావరాల్ని, నీ యొక్క రహస్య స్థలాలన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ఆయనకు మరుగై ఉంది ఏది లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్లీ ఆల్ నోయింగ్, omniscient, but always present, omnipresent, but is also all powerful, omnipotent. Is omnipotent. Romans chapter 15:19. రోమా పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. By the power of signs and miracles, through the power of the Spirit. Wow. By the power of signs and miracles, and through the power of the Spirit. So from Jerusalem all the way around to Illyricum, I have fully proclaimed the gospel of Christ. Through the power of the Spirit. Omnipotent. That means all powerful, is all powerful. నీకు అన్ని శక్తులు ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒక్కసారి నువ్వు శక్తితో నింపబడితే చాలు, అన్నిటి మీద నీకు అధికారం ఉంటుంది. శక్తులు అన్నిటిపైన అధికారం ఉంటుంది. ఆల్ పవర్స్ you will have. Praise the Lord. Because Holy Spirit has all the power. All powerful, omnipotent. Praise the Lord. He is eternal and infinite, all knowing, omniscient, and all present, omnipresent, and all powerful, omnipotent. Not only that, but he is holy. అన్నీ ఉండొచ్చు, మనకు శక్తులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు. కానీ పిల్లారా మనకు పవిత్రత లేకపోవచ్చు, పరిశుద్ధంగా లేకపోవచ్చు, నీతిగా లేకపోవచ్చు, న్యాయంగా లేకపోవచ్చు, అక్రంగా ఉండొచ్చు. ఎంత ఉన్నా కానీ ఒక మనిషి పరిశుద్ధంగా ఉండటం గొప్పతనం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. జీసస్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ హోలీ, హోలీ స్పిరిట్ ఈజ్ హోలీ. చాలా మందికి ఎంతో ఉంటుంది ఈ భూమి మీద, ఆస్తులు కలిగి ఉంటారు, అంతస్తులు కలిగి ఉంటారు, కానీ పరిశుద్ధత కలిగి ఉండలేరు. పరిశుద్ధత దేవుడిస్తాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీ. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడని ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. యాక్ట్స్ చాప్టర్ 1:8 మనం చదువుకున్నాం. అక్కడ వాక్యంలో హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యూ అని ఉంది. Acts chapter 1:8. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, ఆయన హోలీ, ఈజ్ హోలీ. ఓకే, హోలీ స్పిరిట్ ఆల్సో క్రియేటెడ్
Job chapter 33:4, the Spirit of God has made me. The breath of the Almighty gives me life. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి గర్భంలో నన్ను తీసిన వాడు నీవే, నా తల్లి గర్భ పిండముగా రూపించబడక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను రూపించిన వాడు నువ్వే, నాకు రూపాన్ని ఇచ్చిన వాడు నువ్వే అంటాడు 139వ కీర్తనలో, 51వ కీర్తనలో కూడా, 22వ కీర్తనలో కూడా. అద్భుతమైనటువంటి విషయాలు. Psalms 22, Psalms 51, Psalms 139. Go and read. Powerful words. You brought me, you took me out from my mother's womb. And you created me, you formed me, you designed me, you created me when I was in the mother's womb. He is the creator. God is creator. God's spirit creates something powerfully. దేవుడు మనల్ని పుట్టించిన వాడని నేను చెప్పాను పిల్లలు. అందుకే ఆయన చిప్ పెట్టేసి నీ లోపల నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తెలిసిపోతాయి అన్నీ కూడా. దేవుని ఆత్మ నీలో ఉంది. నరుని లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుంది. మనుషుని యొక్క లోపల ఉన్న ఆత్మ దేవుంది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళినా దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది, చెబుతా ఉంటుంది దేవునితో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Holy Spirit is our creator. Holy Spirit also is our creator. The Spirit of God has made me. Spirit of God. The breath of the Almighty gives me life. And also He is all the truth. మనం చెప్పుకున్నాం చాలా సార్లు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు కూడా. He leads us into all the truth. But the truth, Jesus said, I am the truth. And God said, He is not liar. నేను మానవుడిని కాదు, నేను మనిషిని కాదు మీకులాగా అబద్ధం ఆడటానికి అని చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు, మోషే ఇశ్రాయేలీతో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, దేవుడు సత్యవంతుడు. సాతానుడు అబద్ధికుడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. వాడు అబద్ధం ఆడినప్పుడల్లా కూడా వాడి స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడతాడు. సాతానుడు అబద్ధికుడు, దేవుడు సత్యవంతుడు. అట్లనే హోలీ స్పిరిట్, ఇప్పుడు మనతో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే యూ విల్ బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ విత్ ద ట్రూత్. 1 John 5:6. This is the one who came by water and blood, Jesus Christ. He did not come by water only, but by water and blood. And it is the Spirit who testifies, because the Spirit is the truth. Hallelujah. Spirit is the truth. Atma, Satya Atma. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసయ్య ఆత్మ, సత్యాత్మ. Spirit of truth. The Spirit. And it is the Spirit who testifies. పరిశుద్ధాత్ముడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు దేవునికి సాక్షిగా ఉంటావు, నువ్వు కూడా నమ్మకమైన సాక్షిగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం కలిగి ఉంటావు. అది మాత్రమే కాదు, సాక్షిగా ఉంటావు, సాక్ష్యం కలిగి ఉంటావు. యేసయ్యకు సాక్షిగా ఉంటావు. పరిశుద్ధాత్ముడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు ఈ భూమి మీద. ఓకే, చాలా విషయాలు ఈ దినం మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది పిల్లరా. ఇంకా అనేకమైనటువంటి విషయాలు రేపటి దినం కూడా చాలా మీతో చెబుతాను. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కార్యాలు, ఆయన క్రియల గురించి మనం ప్రతిరోజు వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకొక వాక్యాన్ని చదివించి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 2 Corinthians chapter 9 verse 8. చదువుదామా? 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. And God is able to make all grace abound toward you, that ye always having all sufficiency
ఇన్ ఆల్ థింగ్స్ మే అబౌండ్ టు ఎవ్రీ గుడ్ వర్క్. మే అబౌండ్ టు ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి మంచి కార్యం చేయటానికి దేవుడు తన యొక్క కృపను మీడల విస్తరింప చేస్తాడని దేవుని వాక్యము మనతో సెలవిస్తా ఉంది పిల్లారా. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. ఆల్ గ్రేస్. yes, మనం చూడాల్సింది ఈ దినం కృప అనేటువంటి దాన్ని లాస్ట్గా చెప్పాలనుకుంటున్నాను. నేను కేరీస్ అనే పదాన్ని గురించి కూడా మాట్లాడుకుంటా వస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధాత్మని గురించి, అలాగనే యేసు ప్రభు వారు 40 దినాలు ఈ భూమి మీద మాట్లాడే మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, మీరు ముందు ఆత్మ చేత నింపబడాలని. సో కాబట్టి ఆత్మ శక్తినిస్తాడు. శక్తి అంటే కేరీస్ అంటే పవర్. హల్లెలూయా. కృప, ఫేవర్, ఇవన్నీ కూడా దాంట్లో నింపడి ఉన్నాయి. కానీ యేసు క్రీస్తు కృప కలిగినటువంటి వాడు. కృప, యేసయ్యకు పేరు కృపామయుడు. జీసస్ క్రైస్ట్ గివ్స్ us spirit and grace and power and every through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. సర్వ సమృద్ధి. హల్లెలూయా. ఆల్ సఫిషియన్సీ, having all sufficiency. Hallelujah. You must have the grace of God. సమృద్ధి కలిగి ఉండాలంటే కృప కావాలి. కృప యోగ్యులం అవుతాం. కృపామయుడైన యేసు దగ్గరికి వద్దాం. యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడదాం. అనేకమైనటువంటి విషయాలు మన జీవితంలో ఈ చివరి దినాలు, ఈ అంత్య దినాల్లో మనకు కృప కావాలి పిల్లారా. కరోనా నుండి మనం తప్పించబడాలంటే, వ్యాధి నుండి తప్పించబడాలంటే, రోగము నుండి తప్పించబడాలంటే, కష్టాల నుండి, దుఃఖాల నుండి, వ్యాకులాల నుండి, ఇప్పుడు చూస్తుంటే భూమి అంతా కూడా, ప్రపంచం అంతట్లో అన్ని దేశాల్లో కూడా మరణాలు ఎక్కువగా ఉండి, మరణం తప్పించుట యెహోవా వశం. గాడ్ ఓన్లీ కెన్ గివ్ యూ లైఫ్. మరణాన్ని మనం తప్పించుకోలేం పిల్లారా. దేవుడు మనల్ని తప్పించాలి. దేవుడు మనం తప్పించాలి. హల్లెలూయా. God only can give you life. Jesus said, I am the life. Jesus said, I am the bread of life, came down from heaven. Praise the Lord. జీవింపజేసే దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క ఆరోగ్యాన్ని నీవు పొందుకోవాలంటే నీ యందు కృప ఉండాలి. సమృద్ధి అయిన కృప ఉండాలి. విస్తారమైన కృపతో నువ్వు నింపబడాలి. విస్తారమైన కృప, విస్తారమైనటువంటి అద్భుతాలు జరగటానికి కారణమవుతుంది. ఆ కృప యేసు క్రీస్తు దగ్గర దొరుకుతూ ఉంది. దేవాతి దేవుని దగ్గర దొరుకుతూ ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా ఈ సమయంలో కూడా. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి, ఘనమైన తండ్రి. ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కరుణ, నీ కటాక్షం కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు వందనాలు, నీ అగ్ని కొరకు, అభిషేకం కొరకు వందనాలు తండ్రి. అగ్నితోను పరిశుద్ధాత్మతో అభిషేకించే యేసయ్య దగ్గరికి ప్రభా ప్రజలు రావడానికి సహాయం చేయండి. రక్షణ లేని వారు రక్షణ పొందటానికి సహాయం చేయండి. మారు మనసు లేని వారు మారు మనసు పొందటానికి సహాయం చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము. కరోనా వ్యాధి చేత ఎంతమంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రభువా జాన్ విల్సన్ పిప్రీలో ఉన్నటువంటి సేవకుడు నాయన బాధపడుతున్నాడని మేము విన్నాం. అతడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేయబడ్డాడని విన్నాం తండ్రి. ఆ కుమారుని కూడా బాగు చేయండి, స్వస్థపరచండి, బలపరచండి. నరేంద్ర ప్రభా తన ఫ్యామిలీతో పాటు నీ సేవకుడు, నీ దైవజనుడు ప్రభా నరేంద్ర పాస్టర్ గారిని కూడా దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబం అంతటిని బాగు చేయండి, దీవించండి దేవా. అలాగనే ప్రభా తండ్రి నాయన నేడు దినం అనేక మంది కొరకు మేము ప్రార్థించాం. వారందరినీ కూడా ముట్టి బాగు చేయండి, బలపరచండి. మా చుట్టుప్రక్కల ఎన్నో మరణాలు ప్రభా, ఎన్నో వ్యాధులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి బిడ్డలు స్వస్థపరచండి దేవా. మా దేశంలో ఎన్నో మరణాలు ప్రభా, రాష్ట్రంలో ఎన్నో మరణాలు
ప్రభా మా తెలుగు రాష్ట్రాలు ఎన్నో మరణాలు తండ్రి, ఎంతో బీభత్సము భయంకరంగా ప్రభా కరోనా విస్తరిస్తూ ఉంది, ఇంటింటిని తడుతూ ఉంది, హృదయాన్ని తడుతూ ఉంది. కులము లేదు, మతము లేదు, వర్గము లేదు. ఒకప్పుడు కులమని మతమని అంటూ అని ప్రభా ముట్టుడని ప్రభా దూరంగా ఉంచారు ఊరి ఎలుపులు ప్రభా. కానీ దినాల్లో ఒక కులము మతము వర్గము లేకుండా నాయన చదువు ఉన్నవారు లేనివారని లేకుండా ప్రభా, ఫలానా దేశం అని లేకుండా ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి పల్లె, ప్రతి కులం, ప్రతి మతము, ప్రతి ప్రాంతీయతలోనికి నాయన కరోనా జ్వరబడుతూ ఉంది నాయన, హద్దులు దాడుతూ ఉంది ప్రభా. కరోనా వ్యాధి నుండి బిడ్డలు స్వస్థత పొందినట్లుగా, ఆరోగ్యం పొందినట్లుగా, జాగ్రత్తగా ఉండటానికి, మాస్క్ ధరించడానికి, శానిటైజర్ పెట్టుకోవటానికి, శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉంచుకోవటానికి రూములన్నీ సహాయం చేయండి నాయన. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దానికంటే ఎక్కువగా మా హృదయం, మా జీవితాలు, మా అంతరాత్మను శుభ్రంగా ఉంచుకోవాలి ప్రభువా. మా అంతరంగంలోని సన్నిధిని నింపండి ప్రభువా. దేవా పరిశుద్ధాత్ముడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. హోలీ స్పిరిట్ గాడ్, fill us God with the power, with the anointing, with the Holy Ghost fire. Touch and fill every heart, every life, every state, every country, every village and every district, city, town be filled with the Holy Ghost power. సకల విధమైనటువంటి కృపతో నింపబడుదురుగాక, కనికరముతో నింపబడుదురుగాక, నీ దయతో నింపబడుదురుగాక, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడుదురుగాక. నాయన మా ప్రజల్ని దీవించండి, మా దేశాన్ని, మా రాష్ట్రాలను దీవించండి. మా యొక్క ప్రభువా తండ్రి నాయన జీవితాలను ఆశీర్వదించండి. నీ కొరకు బ్రతుకున్నట్లుగా దీవించండి నా తండ్రి. నాయన మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారు, సన్నిహితులు అందరూ దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాం. రవీంద్ర బ్రదర్ కూడా తన కుటుంబంలో ప్రభా తండ్రి నాయన ఈ దీవెన దయచేసి అతను కలిగినటువంటి ప్రభా భయంకరమైనటువంటి ప్రభా కరోనా వ్యాధిని స్వస్థపరచండి. ఇంకా ఎంతోమంది ప్రభా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, పాస్టర్లు, దైవజనులు ఎంతోమంది కరోనాతో నాయన చనిపోయిన వారు ఉన్నారు, కరోనాతో బాధపడుతున్న వారు ఉన్నారు, కరోనాతో ప్రభా తండ్రి ఎంతగానో విలపిస్తున్న వారు ఉన్నారు తండ్రి. శత్రు బలమంతటి పైన అధికారం ఇచ్చిన దేవా, నీ బలాన్ని, నీ శక్తిని, నీ అధికారాన్ని, నీ పవర్ని వాడినట్లుగా నీ ఆత్మతో నీ ప్రజలు నింపండి, సంఘాలు నింపండి, సేవకులు నింపండి, విశ్వాసాలు నింపండి. మా దేశాన్ని దీవించండి, దేశ ప్రజలు దీవించండి. రక్షణ సువార్త ప్రకటించబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి అగ్ని అభిషేకము దేశాల మీదకి విస్తారముగా నదిలాగా ప్రవహించును గాక. నీ కృప కొరకు ప్రభువా కనిపెట్టుకున్నట్లుగా, నీ దయ కొరకు కనిపెట్టుకున్నట్లుగా, నీ సన్నిధిలోనికి ప్రజలు నడిపించబడినట్లుగా దీవించండి ప్రభువా. హల్లెలూయా. బ్లెస్ ఆల్ ద పీపుల్ గాడ్ టు వెయిట్ ఫర్ యు, టు వెయిట్ ఫర్ యువర్ గ్రేస్. హల్లెలూయా. వెయిట్ ఫర్ యు అండ్ అనాయింటింగ్ గాడ్. Bless the people God, bless the people God. Let people come to you God, countries come to you God, mandas come to you, districts come to you, states come to you God, every village come to you Jesus. Hallelujah. అందరి యొద్దకు వచ్చి రక్షణ పొందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక, అగ్నితో అభిషేకముతో నింపబడుదురుగాక, ఆనందముతో నీ సన్నిధితో నింపబడుదురుగాక. నీవే నడిపించమని, దీవించమని, బలపరచమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ రక్తముతో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన ఈ సమయంలో. లెట్ యువర్ బ్లడ్ గాడ్ క్లీన్ ఎవ్రీ హార్ట్. శుద్ధి చేయునుగాక, ప్రతి మనస్సాక్షిని శుభ్రం చేయునుగాక, నూతనపరచునుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించి నడిపించునుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా తండ్రి నాయన. రేపటి దినం కూడా మేము నీ సన్నిధిలోకి రావటానికి, ఆరాధించడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతమంది అయితే ప్రభు కరోనా వ్యాధితో బాధపడుతున్నారో వారి వ్యాధి నుండి మేము బాగు చేయలేము, కానీ బాగు చేయగల దేవుడు నీవే తండ్రి. శక్తితో నింపుతావు, దుష్ట శక్తిని, చీకటి శక్తిని, వ్యాధి శక్తిని నాశనం చేస్తావు. యూ విల్ destroy all the power of devil and power of infirmities and sickness and coronavirus. You destroy it God. We are submitting to you God. We are handovering our lives, our countries, our villages to you God. Heal the broken hearted, heal the comfortless people God. Peace, joy fill their hearts right now. శాంతి సమాధానం వారి నింపును గాక ప్రభా.
దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఎంతమంది అయితే ప్రభు కలవరపడుతున్నారు, బాధపడుతున్నారు, కరోనాతో చనిపోయి వారి కుటుంబాలు విషాదం నింపబడింది. అట్టి బిడ్డలు కూడా ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, స్వస్థపరచని బాగు చేయండి. హాస్పిటల్లో బాధపడుతున్న బిడ్డలు బాగు చేయండి నాయన. డాక్టర్స్ని ముట్టి బాగు చేయండి ప్రభా. తండ్రి నాయన, ప్రభా కాపుదలుగా భద్రతగా ఉన్న ప్రతి బిడ్డల్ని నాయన, పోలీస్ డిపార్ట్మెంట్, వైద్య డిపార్ట్మెంట్, ఆరోగ్య డిపార్ట్మెంట్ అన్నిటిని దీవించండి. లాక్డౌన్ ప్రకటించబోతున్న దేశమంతా ప్రభా మే నెల నాయన ప్రారంభం నుండి జరగబోయే లాక్డౌన్లో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. ప్రభా రాత్రి కర్ఫ్యూ ఉంటుంది ప్రభా. కర్ఫ్యూలు కూడా ఎవరు గాయపరచబడకుండా, బాధపడకుండా, పోలీసుల ద్వారా గాయపరచబడకుండా జాగ్రత్త పడి త్వరగా ఇళ్ళకి వెళ్ళటానికి సహాయం చేయండి నాయన. బాధలో, కష్టములో, ఇబ్బందులు ఇరుక్కుపోయిన వారు నాయన విడిపించబడిన ప్రభా సేఫ్గా తమ గృహాలు చేరినట్లుగా ఈ దినం దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి వారి గ్రామాలకు, వారి టౌన్స్కి, వారి మండలాలకి, వారి స్టేట్స్కి చేరినట్లుగా ప్రయాణాలు ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి నాయన. ఆక్సిజన్ అందక ఎంతో బాధపడుతున్నారు ప్రభా. ఆక్సిజన్ కావాలి నాయన మా దేశానికి, రాష్ట్రాలకి, మా పల్లెలకి తండ్రి. దేశానికి ఆక్సిజన్ దయచేయండి ప్రభా. దేశాలతో మాట్లాడండి. అమెరికా ప్రభు ముడిసరికి ఇవ్వనట్టుంది ప్రభు. అమెరికాతో మాట్లాడండి, అధ్యక్షులతో మాట్లాడండి ఆయన. అమెరికా లీడర్షిప్తో మాట్లాడండి ప్రభా తండ్రి నాయన. అలాగనే ప్రభా మరి తండ్రి అనేక ప్రాంతాల్లో ప్రభా ఆక్సిజన్ అందక కూడా మెయిన్గా మా భారతదేశానికి నాయన ఎంతమంది అయితే సహాయం చేయాలని అనుకుంటున్న వారందరిని నడిపించండి నాయన. ఆక్సిజన్ ఆయన ప్రతి హాస్పిటల్లో అందునట్లుగా, ప్రతి రోగికి అందునట్లుగా, ప్రతి స్థలంలో ఈ సన్నిధి కార్యాలు జరిగించని ప్రార్థిస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆయన ప్రభా భయపడుతున్నారు. ప్రజలకి సహాయం చేయండి, అవగాహన దయచేయండి, నడిపింపు దయచేయండి ప్రభా. వ్యాక్సిన్ వేయించుకోవటానికి కూడా సహాయం చేయండి తండ్రి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎంతోమంది బాధపడుతున్నారు, అనారోగ్యం చనిపోతున్నారు. అట్టి బిడ్డలు కూడా దర్శించండి ప్రభా. కృప చూపండి, జాగ్రత్తలు తీసుకోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని గాయపడిన స్థలాలకు అప్పగిస్తున్నాం. దేవాని సన్నిధిని, కాపుదలి, భద్రతని, క్షేమ మా గృహాల్లో ఉండనగా. Let your holy presence be with us, God. Be with all the people, God. Give us oxygen, God. Give our country oxygen. We need oxygen to our country, God. Provide us Jesus. Speak to the elders, leaders, and presidents of the countries, God. Bless our country and country president and country government, God. Prime Minister and ministers, chief ministers, MPs, MLAs, ministers, everyone be blessed in the name of Jesus. దీవించబడి ఆశీర్వదించబడదురు గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ, నీ రక్తాన్ని, నీ శక్తిని, నీ ప్రభావాన్ని మా ఇంట్లోకి, మా హృదయాల్లోకి, మా మనసుల్లోకి, మా తలంపుల్లోకి ఆహ్వానించుకుంటున్నాం. నీవే ఆశీర్వదించి, దీవించి, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య శక్తిగల గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్ గాడ్ ఆల్మైటీ, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సేవియర్, the sweet presence of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, amen. Hallelujah. Praise the Lord. దేవుని స్తోత్రం. అందరి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశ్రయించుగా. రేపటి దినం 8 గంటలు, సాయంత్రం 8 గంటలు మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మీతోనూ మీ కుటుంబస్తులతోనూ ఉండను గాక. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace be with you all in Jesus' name. God bless you all. See you tomorrow. Amen. Praise the Lord. Hallelujah.